గొల్ల కురుమల జీవితాల్లో వెలుగులు నింపే గొర్రెల పంపిణీ పథకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగించాలని గొల్ల కురుమలు డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు గొర్రెల పంపిణీని చేపట్టాలని కోరుతూ నల్లగొండ కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. గొర్రెలు మేకల అభివృద్ధి సహకార సంస్థ మాజీ చైర్మన్ దూదిమెట్ల బాలరాజు యాదవ్ ఆధ్వర్యంలో కలెక్టర్ను కలిశారు. ఇప్పటికే డీడీలు చెల్లించిన వారికి యూనిట్లు మంజూరు చేయాలని దూదిమెట్ల బాలరాజు యాదవ్ విజ్ఞప్తి చేశారు. పంపిణీ కార్యక్రమం జూన్ 9 సంక్షేమ దినం రోజు మరి ఆ రోజు ప్రభుత్వం ప్రారంభిస్తే మరి ఈ రోజు ఎలక్షన్లు వచ్చిన తర్వాతకి మరి సుమారు రాష్ట్ర వ్యాప్తంగా 82,000 మంది గొల్ల కురుమలు డీడీలు కట్టి ఇలా కలెక్టరేట్ అకౌంట్లో 350 కోట్ల పైచిలకు రూపాయలు మరి కలెక్టరేట్ అకౌంట్లో ఉన్నాయి. కాబట్టి మరి వెంటనే ప్రభుత్వం స్పందించి మరి ఇలా గొర్రెల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించాలనే డిమాండ్ తోటి ఇలా నల్లగొండ కలెక్టరేట్ కార్యాలయంలో మరి ఇలా పెద్ద ఎత్తున ర్యాలీ చేసి వినతిపత్రం అందజేస్తా ఉన్నాం. మరి ముఖ్యమంత్రి గారి వద్దనే పశుసంవర్ధక శాఖ ఉంది కాబట్టి వెంటనే ఈ రోజు జరిగే సమీక్షా సమావేశంలో మరి పశుసంవర్ధక శాఖ మీ దగ్గరే ఉంది కాబట్టి వెంటనే గొర్రెల పంపిణీ పైన నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. రేవంత్ రెడ్డి గారికి మీ విజ్ఞప్తిని మన్నించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా మా తడాకేందో చూపిస్తాం. బిడ్డ నిన్ను గల్లి గల్లిలో వాడవాడన పల్లె పల్లెలో గొల్ల కురుమల సత్తా ఏందో చూపించి ఖచ్చితంగా నిన్ను ఎక్కడ కూడా అడుగు పెట్టని చెప్పేసి కూడా ఇలా నల్లగొండ జిల్లా సాక్షిగా రేవంత్ రెడ్డిని హెచ్చరిస్తా ఉన్నా. మరి ఇలా ఎందుకు గొల్ల కురుమల పట్ల నిర్లక్ష్యం వహిస్తా ఉన్నాం? ఎందుకు 82,000 మంది మరి సుమారు 350 కోట్లుంటే మరి ఇలా గొర్రెల పంపిణీ పథకాన్ని ఉంచుతావా, తీసేస్తావా, ఇస్తావా? ఇవాళ ప్రభుత్వం నుంచి ఇలా ఖచ్చితంగా ఇవ్వాల్సిన అవసరం ఉందని చెప్పేసి ఇలా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి